సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాలకెళ్తే ఏపీ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించాలని వినతి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇక్కడ మనం చూస్తున్నాం. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, బాల సంజీవని యాప్లో మార్పులు చేయాలని, మినీ వర్కర్లకు మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే డిమాండ్ చేసింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామమ్మ, ఉపాధ్యక్షులు ఎంసీఎస్ సుప్రజ సోమవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సుమారు 6,830 మినీ సెంటర్లు నడుస్తున్నాయని, మినీ సెంటర్లలో వర్కర్, హెల్పర్ ఇద్దరి పనులు వర్కర్లే చేయాల్సి రావడంతో పనిభారం పెరిగిందని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో మినీ సెంటర్లను మెయిన్గా మారుస్తామని ప్రకటన చేశారని, ఇప్పటి వరకు జీవో రాలేదని చెప్పారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చేందుకు వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలన్నారు. బాల సంజీవని యాప్లో 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లల ఫోటోలు తీయాలని, ప్రీ స్కూల్ పిల్లలకు ఫోటోల ఆధారంగా రేషన్ ఇవ్వాలని నిబంధనలు తీసుకొచ్చారని తెలిపారు. చాలా ప్రాంతాల్లో సిగ్నల్ లేకపోవడంతో ఫోన్లు పనిచేయడం లేదన్నారు. ఆ ఫోన్లు కూడా 2G 3G ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు 5G ఫోన్లు వచ్చాయి కాబట్టి ఆ పాత ఫోన్ల స్థానంలో కొత్త ఫోన్లు ఇవ్వాలి, తర్వాత నెట్ బిల్ ఇవ్వాలి, తర్వాత నెట్ సౌకర్యం లేని చోట కూడా ఈ వైఫై సౌకర్యం కూడా కల్పిస్తే ఈజీగా ఈ యాప్లన్నీ పనిచేసేవారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ బాల సంజీవని యాప్తో అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే బాల సంజీవని యాప్లో అసలు రద్దు చేయాలి, లేకుంటే దాంట్లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రీ స్కూల్ పిల్లలు కొంతమంది లేట్గా వస్తున్నందున వర్కర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్లకు ఫేస్ యాప్, ఇన్ అవుట్ లొకేషన్, దీనిలోనూ అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్టు తెలిపారు. లబ్ధారుల ఫోటోలు, ఇతర పనుల వల్ల ప్రీ స్కూల్ దెబ్బతింటున్నట్లు చెప్పారు. కావున ఈ విధానాలను తొలగించాలని కోరారు. సరుకులన్నీ ఒకేసారి అందడం లేదన్నారు. సెంటర్ల నిర్వహణకు ట్యాబ్లు పంపిణీ చేయాలని కోరారు. అదేవిధంగా ఖాళీ పోస్టులకు ప్రమోషన్లు కల్పించడం. ఇప్పుడు అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు 124 పోస్టులు హైకోర్టులో తీర్పు అయితే రిజర్వ్లో ఉంది. ఆ తీర్పును వివరించి వెంటనే ఆ 124 మందికి కూడా పోస్టింగ్లు ఇవ్వాలి. 2013 సూపర్వైజర్ అభ్యర్థులకు కూడా న్యాయం చేయాలన్నటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తర్వాత ఖాళీ ఆయా పోస్టులు, ఆయాలకు ప్రమోషన్లు, ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు వీటన్నింటినీ భర్తీ చేస్తే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాల మీద పని ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మినీలకు మెయిన్ వర్కర్లతో సమానంగా కూడా వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులో మినీ వర్కర్లకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. మెనూ ఛార్జీలు పెంచడం, అదనపు హెల్పర్లను కూడా కేటాయించడం వంటి డిమాండ్లు అయితే పరిష్కరించాలని ఇక్కడ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అయితే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అయితే వినతిపత్రం అందించింది. ఇలా ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు ధర్నాలు, సమ్మెలు చేసినా అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించకపోవడం అన్యాయం. వారి యొక్క న్యాయమైన కోరికలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందని చెప్పి త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఈ సమస్యలన్నింటినీ డిస్కస్ చేసి ఒక మంచి సానుకూలమైన నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ యూనియన్లు అయితే ఎదురు చూస్తున్నాయి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.